బయట పార్టీలతో కొట్లాడు కంటే సొంత పార్టీ లీడర్లతో ఫైటింగ్లకే సరిపోతున్నట్టుంది తెలంగాణ కమలయ్యలకు. కమలంలో లోపలి కయాలతోనే పార్టీ పతార పల్సవుతుంది పోరి. ధర్మపూర్ అరవింద్ కు సపోర్ట్ గా ఈటల రాజేందర్ కు నెగిటివ్ గా నీ ఏడుపు వల్లనే మా పార్టీ ఇట్లేడిసింది ఇయాల అని అనుకుంటా ఫ్లెక్సీలు కొట్టించి పెట్టిగా మొన్న. అయితే అసలు ట్విస్ట్ ఏందంటే ఈటల రాజేందర్ మీద ఫ్లెక్సీ పెట్టించింది ఎంపీ ధర్మపూర్ అరవింద్ అనుకున్నారంతా. కానీ అటెంక తెలిసిన సీక్రెట్ ఏందంటే ఆ ఫ్లెక్సీ పెట్టించింది బండి సంజయ్ కు బాగా దగ్గర మనిషి అయిన జన్యుల రామకృష్ణ అని తెలిసి పోలీసులు కేసు రాసి పెట్టిరు. ఆయన కొడుకు కేసు ముచ్చట్ల నా ఇమేజ్ ను నాశనం చేసిరు అనుకుంటా ఈటల రాజేందర్ అరవింద్ ఇద్దరి మీద పగ పెంచుకొని బండి సంజయ్ ఫ్లెక్సీ వేయించిండు కావచ్చు అనుకుంటా బీజేపీ క్యాడర్ల బిగ్గరగానే గుసగుసలు వస్తున్నాయి. కంటోన్మెంట్ నియోజకవర్గం బీజేపీ లీడర్ రామకృష్ణ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తున్నట్టు లెటర్ కూడా రాసి బయటకి ఇడిసిరు. ఇట్లా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు తీసేస్తున్నాం అనుకుంటా పోస్ట్ చేసిరు. ఇట్లా సస్పెన్షన్ ముచ్చట బయటికి రాగానే బీజేపీల కడమ లీడర్లు జోరు పెంచి ఒకరి మీద ఒకరు బురద చల్లుకున్నారు. ఇక బండి సంజయ్ పాదయాత్ర సంధి ఎలక్షన్ల దాకా దగ్గరుండి టెంట్లేసి మరీ నిధులు దోసేసి నేననే అని అనుకుంటా ఫ్లెక్సీ పంచాయతీలో ఏమని నిందితున్న రామకృష్ణ మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు బీజేపీ సీనియర్ లీడర్ పేరాల శేఖర్ అనే ఈయనే. చూడు రెట్లుందో ఇలా కతిగా. ఒకలేమో పార్టీ ఎంపీ మీదనే పగతో ఫ్లెక్సీలు పెట్టిస్తాడు, ఇంకో లీడర్ ఏమో పార్టీ ఫండ్లు మొత్తం తాజా పండ్లు తినట్టే తినడానికి కూడా తగులుకొని లెటర్ రాసి ఇడుస్తాడు. ఆయన బయట పార్టీ వాళ్ళు పడనోళ్ళు పాంప్లెట్లు వంచి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కొట్టించిరంటే ఏమో అనుకోవచ్చు గానీ మరి సొంత పార్టీల తోటి లీడర్ల మీదనే ఇట్లా ఫ్లెక్సీలు వేసి జాతీయ పార్టీ చేతిని జనాల దిగదార్చుడు కాకుంటే ఏంది అని అనుకుంటా బాట పంటి పోతున్న ఫ్లెక్సీని చూసిన వాళ్ళు కూడా తలో తీరు మాటను పట్టిరు. వచ్చే ఎలక్షన్ల ఎట్లనే చేసి ఏలుబడిలోకి వస్తాము, తెలంగాణలో అధికారంలోకి వస్తాము అని ట్వీట్లు పెట్టుడు సరే గానీ ఇది ఈ ఏకమత్యంతోనే బండలెత్తేసుకొని బదనాం చేసుకునే ఈ కలిసికట్టు తరంతోనే కమలాన్ని ఎగురు పెట్టిద్దాం అనుకుంటారా ఈడ అని అనుకుంటా పబ్లిక్ కూడా గట్టిగా నడుచుకుంటారు. ఇక